వైసీపీలోకి సాకే శైలజానాథ్. మాజీ మంత్రి వైఎస్ కుటుంబానికి ఒకప్పుడు వెన్నుదన్నుగా ఉన్న ఎస్సీ నాయకుడు సాకే శైలజనాథ్. ఈయన గురించి ఇంకా చాలానే ఉంది. ఏపీ విభజన తర్వాత తొలి పీసీసీ చీఫ్ రఘువీరారెడ్డి అయితే ఆ పదవిని వదులుకున్న తర్వాత సాకేనే ఈ పగ్గాలు పట్టుకున్నారు. అయితే అప్పట్లో జగన్ను విమర్శించడం లేదని కొందరు పెద్దలు పార్టీ అధిష్టానానికి ఫిర్యాదు చేయడంతో పాటు సాకే కూడా పెద్దగా ఇంట్రెస్ట్ చూపించకపోవడంతో ఆయన పార్టీ పదవి నుంచి తప్పుకున్నారు. కానీ పార్టీలోనే ఉన్నారు. వైఎస్ షర్మిలను విభేదించే అంతర్గత నాయకుల్లో సాకే ఒకరు. ఆది నుంచి కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి శిష్యుడిగా, ఆయన కుటుంబానికి అభిమానిగా ఉన్న సాకే వృత్తిరీత్యా డాక్టర్. తర్వాత రాజకీయాల్లోకి వచ్చి సింగనమల నియోజకవర్గం నుంచి విజయం దక్కించుకొని మంత్రిగా కూడా చేశారు. ఇక విభజన తర్వాత ఆయన రాజకీయంగా యాక్టివ్ కాలేకపోయారు. మరోవైపు షర్మిల పార్టీ పగ్గాలు తీసుకున్న తర్వాత సాకే మరింత సైలెంట్ అయ్యారు. ఈ పరిణామాల క్రమంలోనే సాకే త్వరలోనే వైసీపీలో చేరుతున్నారని గత 6-7 మాసాలుగా ప్రచారం జరిగింది. కానీ కారణాలేవైనా ఆయన కాంగ్రెస్ లోనే ఉన్నారు. ఇప్పుడు వైసీపీ ఓడిపోయింది. అయినప్పటికీ సాకే మాత్రం ఆ పార్టీలోకి చేరేందుకు సిద్ధంగా ఉన్నట్లు వార్తలొచ్చాయి. కేవలం వార్తలే కాకుండా ఆయన తాజాగా జగన్ తోనూ భేటీ అయ్యారు. వైసీపీలో ఉన్న వారిలో చాలా మంది కాంగ్రెస్ నాయకులేనని చెప్పడం ద్వారా తన ఎంట్రీ విషయంపై సాకే పరోక్షంగా సంకేతాలిచ్చారు. 23 సీట్లే వచ్చిన టీడీపీ తిరిగి అధికారంలోకి వచ్చింది కదా అనడం ద్వారా ఆయన వైసీపీని పరోక్షంగా ప్రోత్సహించారు. ఈ పరిణామాలు గమనిస్తే సాకే రాక ఖాయమైందనే సంకేతాలు వస్తున్నాయి. అయితే ముహూర్తమే తర్వాయి అని అంటున్నారు వైసీపీ నాయకులు. ప్రస్తుతం పార్టీకి బలమైన నాయకులు అవసరం ఉందని, ఈ క్రమంలో చేరికలను ప్రోత్సహించడం ద్వారా జగన్ పార్టీపై దృష్టి పెట్టే అవకాశం ఉందని పరిశీలకులు చెబుతున్నారు.